8 సంవత్సరాల క్రితం నేను తగరపు వలస, హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి ప్రాంతాల్లో పనిచేశాను. అక్కడ ఎవరైనా మీదే ఊరు అని అడిగితే కాకినాడ అని చెప్పేవాణ్ణి. ఆ సమాధానం ఆ సమయంలో సరిపోయేది. కానీ నన్ను అడిగిన వారికి కాకినాడతో రిలేషన్ ఉంటే కాకినాడలో ఎక్కడా అని మరో క్వశ్చన్ వచ్చేది. ఇక ఇప్పుడు నా ఒరిజినల్ ఆన్సర్ చెప్పాల్సి వచ్చేది. అంటే కాకినాడ నుండి ఒక 20 కిలోమీటర్ల దూరంలో పిఠాపురం అనే ఊరుందండి, అదే మా ఊరు అని చెప్పేవాణ్ణి. తరువాత కాలంలో ఈ పరిస్థితి కొద్దిగా మారింది. కారణం దత్తాత్రేయుని భక్తులు. దత్తాత్రేయుని అంశ అయిన శ్రీపాద వల్లభుడు నడయాడిన నేలగా ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందడంతో ఈ పిఠాపురం అనే పేరు రాష్ట్రాలు దాటి వ్యాపించింది. కానీ గుర్తింపు అంతగా రాలేదనే చెప్పుకోవాలి. 83 సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. మేనేజర్ వచ్చి కపిల్ సార్తో అంటారు, మనం స్వాతంత్ర్యం సాధించి 35 సంవత్సరాలైంది కానీ ఇంకా గౌరవం సాధించలేదు కెప్టెన్ అని. అలాగే మా పిఠాపురానికి స్వామివారి కారణంగా ఆధ్యాత్మిక ఖ్యాతి అయితే వచ్చింది కానీ సరైన గుర్తింపు అంతలా రాలేదు. చాలామంది పెద్దవాళ్ళు, ప్రముఖులు గత కొంతకాలంగా దత్తపుత్రుడు అంటుంటే అది విమర్శ అనుకున్నాను. నేనే కాదండి, చాలామంది అనుకున్నారు. సాక్షాత్తు ఆ మాటను అనిపించుకున్న పవన్ కళ్యాణ్ గారు కూడా విమర్శ అనుకుని స్పందించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. కానీ మన తెలుగులో ఒక సామెత ఉందండి, కాలం అన్ని ప్రశ్నలకు సమాధానాన్నిస్తుంది. అలాగే కాలం పవన్ కళ్యాణ్ గారిని కూడా పిఠాపురం తీసుకొచ్చేసింది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుండి పోటీ చేస్తున్నారు అని తెలియగానే కళ్యాణ్ గారేంటి పిఠాపురం నుండి పోటీ చేయడం ఏంటని షాక్లో ఉన్న మాకు దూర ప్రాంతాల్లో ఉన్న మా ఫ్రెండ్స్ కాల్ చేసి పిఠాపురం గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి అడుగుతుంటే ఏదో తెలియని ఆనందం. ఇప్పుడు పిఠాపురం అంటే కాకినాడకి 20 కిలోమీటర్ల దూరం, అన్నవరానికి 30 కిలోమీటర్ల దూరం అనే మాటలు లేవు. అలాంటి లెక్కలు లేవు. ఇప్పుడు పిఠాపురం అంటే దత్తాత్రేయుని ఊరు. పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న ఊరు. అందరికీ తండ్రి స్థానంలో ఉండే దత్తాత్రేయుని కారణంగా గౌరవం పొందిన మా పిఠాపురానికి మళ్లీ అంతటి స్థాయిలో గుర్తింపునిచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా దత్తుని పుత్రుడే కదా. ఇప్పుడు చాలామంది పెద్దలు, ప్రముఖులు తరచుగా స్తుతిస్తున్న అద్భుతమైన పేరు దత్తపుత్రుడు. ఈ దత్తపుత్రుడు కారణంగానే మా పిఠాపురానికి గుర్తింపు రాష్ట్రాలు, దేశాలు కాదండి, ఏకంగా ఖండాంతరాలు దాటింది. మా పిఠాపురం అనే ఊరు ఇంత సెన్సేషనల్గా అవుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ నాకు ఇప్పటికీ ఒక ప్రశ్న, అసలు దత్తపుత్రుడు అని పలుమార్లు ఆ దత్తస్వామిని పేరును స్తుతించిన పెద్దలకు పవన్ కళ్యాణ్ సాక్షాత్తు ఆ దత్తాత్రేయుని పుత్రుడు అని అంత కరెక్ట్గా ఎలా తెలిసింది? బహుశా దత్తస్వామి వారి కలలోకి వచ్చి చెప్పారా, లేక ఏవైనా ఆత్మలు కనిపించి వినిపించాయా అనేది $1,000,000 ప్రశ్న. ఏదైతేనేమి ఇప్పుడు దత్తపుత్రుడు అనే పదానికి అర్థం అందరికీ తెలిసిపోయింది. దత్తపుత్రుడు అంటే దత్తాత్రేయుని పుత్రుడు అనే సౌండ్ రీసౌండ్గా మారిపోతుంటే పిఠాపురం నూతన ఉత్సాహంతో, పవర్ స్టార్ జపంతో ఊగిపోతుంది. ఇంతటి సంతోషానికి కారణమైన దత్తపుత్రుడు అని మొదటగా గుర్తించిన పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలతో జై హింద్.